అందరిలోనే ఉంది కదా, అంతటా ఉంది కదా, దాన్ని ఎత్తుకోవాలి, పెట్టిన చోటని ఎత్తుకోవాలి. ఎత్తుకునేటప్పటికి ఇంకా వివరం ఇంకేముంటుంది? నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉన్నాడు. అది ఆడదే మగోడు కాదు బ్రహ్మ అంటే. అనంతం, దాని పేరు ఊర్లో ఏముండవు. అది అందరం మామూలుగానే ఉంటాం, కానీ లోపల ఏముండవు. అందు గురించి ధ్యానాభ్యాసం చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు. సమస్యలు 24 గంటలు నాకు పని లేదా? నా కోసం నేను ఎంత కూర్చుని చేసుకుంటున్నాను రా. ఆ పని అసలైంది, మిగిలిన నాకెందుకు? ఏదో అలా ఉండి లేనట్టు, ఏదో అలా టిఫిన్ చేసి అంటుండే, ఏదో అలా తేలిగ్గా చేసేసుకుని మళ్ళీ నాతోనే ఉంటాను. దాంట్లో ఉన్నా ధ్యాసలోనే ఉంటాం. అలా సుఖాసనం వేసి కూర్చున్నా ధ్యానంగానే. రెండు ఒకటే. మన మనసులో ఏమీ అంటదు, మన ఇంట్లో పని మనకు అంటదు. అలవాటైపోయింది. మేము టకటకేసేసాం. ఉప్పు తిడుతుందా మనని? కారం తిడుతుందా? పులుపు తిడుతుందా? బెల్లం తిడుతుందా? ఉల్లిపాయ ముక్క, పచ్చిమిరపకాయ ముక్క తిడుతుందా? కాదు, మనం ఎక్కువ వేసేసి అయిపోతుంది జడం. అది బ్రహ్మే. దాని వంకర్లో ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, ఇంకోలా ఉంది. ఏంటరా? కొత్తగా నువ్వు పుట్టినప్పుడు, కొత్తగా కాదు, నువ్వు పుట్టినప్పుడు మరి నవనవలు ఆడుతున్నావు. ముసలయ్యాక రావా? అసలు అన్నీ తగులా ఉంది. మనసు ఎంతంత పెంచేసుకుంటున్నారో ఆలోచించుకో. సూర్యుడు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాడంటారు. ఆడాడడం ఆడెప్పుడులాగే ఉంటాడు. భూమి గుండ్రం తిరగటం వల్ల ఇప్పుడు వేసవకాలం అంటారు కదా, ఆడ మన వాళ్ళకి వేసవకాలం, నిరుద్దులండి సెలవులకు వచ్చారు. మనకి ఇక్కడ శీతాకాలం. అలాగే ఏ కాలం అయితే ఎలాగా భూమి గుండ్రంగా తిరిగినందుకు ఒకరికేమో ఎండాకాలం, ఒకరికి శీతాకాలం, ఒకళ్ళు వానాకాలం, ఏదో నా అర్థం ఉంటాయి. సూర్యుడు అక్కడ ఉన్నాడు, అక్కడే ఉంటాడు కదా. తెలియక ఏమంటాం? వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళీ కన్యాకుమారి వెళ్తే అలాగా సముద్రం దగ్గర చూపించారు సూర్యోదయం, సూర్యాస్తమయం. ఎక్కడికి వెళ్ళిపోతాడా? తెలియక, జ్ఞానం తెలియక. ఇప్పుడే ఉన్నాను, ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాం. ఎందువలన? పరమాత్మను తెలుసుకున్నప్పుడు. తెలియనప్పుడు వేరువేరుగా మాట్లాడతాం. కానీ ఒక్కొక్కసారి అవసరార్థం మాట్లాడవలసి వస్తుంది. మీరు ఆలోచించండి. అమ్మ మామూలుగానే మాట్లాడతారు కదా. నువ్వు అంతకుముందు కనుక నన్ను చూస్తే నేను మామూలుగానే మాట్లాడుతాను. ఇప్పుడు జ్ఞానంగా చూసినందుకు అమ్మ అలా ఉండరంటున్నారు. తప్పు. నేను మామూలుగా మాట్లాడేవాళ్ళు అందరికీ నా మీద ఇష్టం లేని వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, వాళ్ళకి రకరకాల భావనతో ఉన్నప్పుడు అలాగే కనిపిస్తాను. అది మీరు ఎప్పుడు అనకూడదు. మా అమ్మని మీరు అలా అంటానికి వీల్లేదంటానికి ఇప్పుడు నీకు మీ అమ్మ, కానీ అంతకుముందు ఆ దృష్టితో వాళ్ళు చూసినప్పుడు తప్పేంటన్నాను నేను. ఈ దేహం నశించే కూడా నన్ను, ఈ దేహాన్ని తిట్టినప్పుడు మీరు పడలేదనుకోండి, మీకు రజోగుణం ఉన్నట్టే. అది నాకు ప్రయత్నం వదలకుండా ఉన్నాను. అందింది కదా సుకృతాన్ని బట్టి. ప్రయత్నం వదలకండి, అంతే. అలా రిలాక్స్గా ఉండదు. ప్రయత్నం వదలకుండా ఉంటే సార్ 24 గంటలు హాయిగానే ఉండదు. ఆ ఏసీలో ఉన్నట్టే ఉంటుంది. వేసవకాలం ఏసీ ఎంత ఇష్టం, శీతాకాలం ఎంత భయంకరము. మరి అంత చలి ఇష్టం ఉండదు కదా. అప్పుడు అవసరం లేదు, వేసవకాలం అవసరం. అలా దాన్నే మనం అలా వాడుకుంటున్నామే. పొట్ట నిండాక మళ్ళీ అన్నం వండుతామా? అన్నం తినేసాం, మళ్ళీ సాయంత్రానికి ఆకలేస్తున్నాడు, మళ్ళీ వండుకుని మళ్ళీ ముందు 24 అదంతా వ్యవహారంలో. నువ్వు పరమాత్మ నీకేదైనా ఉంటుందా? లోపలవాడికి ఏదైనా ఉంటుందా? ఏమో, మామూలుగానే ఉంటుంది. ఏది నేను కాదు, కానీ అన్నీ నేనే.
ఏది నేను కాదు. ఎన్ని వేస్తున్నది నా ఆస్తి మీద కాదు, కానీ అన్ని తానే అంటే పరమాత్మే. వ్యవహారంలోకి సగుణంలోకి వచ్చేటాడికి వ్యవహారం జరగాలి కాబట్టి వ్యవహారంగా జరుగు. ఎంత మిథ్య అయినా సరే వ్యవహారంలో జరుపుకోవచ్చు. ప్రతిదీ మిథ్యానికి మిథ్యగా ఉండాలి, మిథ్యానికి మిథ్యగానే ఉండాలి. అంతేకాని అన్ని మరి తాళాలు వేసేసుకుని దాసుకుని ఇలా మీరు నవ్వేసుకున్నా సరే, ఎందువల్ల నా జాగ్రత్తలోనే ఉంటాను, ఇంకెవరిని అనక్కర్లేదు కదా. సొమ్ము ఒక చోట ఉంటుంది, అనుమానం ఒక చోట ఉంటుంది, కానీ ఎక్కడ శాలిటీ పెడితే అక్కడే ఉంటుంది. అది ఎన్నో నడిచి వెళ్ళిపోతుందా ఏంటి, వెళ్దాం. కానీ మనం పెట్టిన చోట మర్చిపోయి పిల్లలప్పుడు చేసేసుకున్నామా మనం, పెద్దవాళ్ళే కదా చేశారు. అలాగే ముసలయ్యాక కూడా వాళ్ళే పెద్దవాళ్ళు, ఎవరు ఉంటే వాళ్ళే చేస్తారు కదా. అంటే ఏంటి, దేహభావన ఎప్పుడైనా ఇతరులైనా చేస్తారు, కానీ దేహం గురించి అయితే పరమాత్మ గురించి మాత్రం మనమే చేసుకోవాలి. అది నేను అనేది వచ్చినప్పటి నుంచి దేవుడు మనలో ఉన్నాడని తెలిసాక ఇంకంతే అలా ఉన్నాం. ఇంకొకళ్ళైనా వచ్చేస్తారు దేహానికి, ఇది మాత్రం మనకు మనమే చేసుకోవాలి. అది నేను అనేది, ఈ గోల్ను వదలకూడదు. దేహం నేను కాదనే చైతన్యాన్ని, అంతే కదంటరా. ఇవన్నీ కూడా మనకు సహకారి. ఆ సహకారం వల్ల ఈ రోజు మనం ఇలాగా ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మ నేను ఉండగలుగుతున్నాం. అయ్యేవి లేవనుకోండి, ఈ జన్మలోనూ క్రితం జన్మలోనూ లేవనుకోండి, ఇంకా అసలు ఇలా కూర్చోగలమా? వ్యవహారంలో ఊరికేని ఆ ప్రకృతిలోకే ప్రయాణం జరుగు. మన మనసు అంతా ప్రకృతి వైపే వెళ్ళిపోం. ఇలా కూర్చుని అలా ధ్యానంగా కూర్చోగలుగుతున్నాం అంటే భక్తి, కర్మ, భక్తి, ధ్యానం, జ్ఞానం, ధ్యానం, ఈ అన్ని యోగాలు చేసుకుంటా అంటే హాయిగా మనతో మనం ఉండగలుగుతున్నాం. ఏది లేకపోయినా కుదరదు, అన్నీ తానుగానే జరగాలి. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఏ రకంగా ఎవరు చేసినా అలాగా వాళ్ళ ఒంటి మీద అలా జరిగితేనే కదా వాళ్ళు ఇంకా బాగుంటారు. ప్రతి మార్గం కూడా పరమాత్మే కదా. అన్ని మార్గాలు ఏ ఊర్లో, ఏ దేశంలో, ఎక్కడెక్కడ, ప్రపంచంలో ఎక్కడైనా ఈ అనంతమే ఉంది కాబట్టి ఆ మూలాన్ని మనం పట్టుకోవాలి. ఆ ఊర్లో అలా ఉంది, బ్రహ్మం అలా చెప్తుంది. వాళ్ళ భాషలో, వాళ్ళ వస్త్రధారంలో అన్ని వేరువేరుగా ఉన్నాయి. వాళ్ళ వంటలు, వాళ్ళు తింటాం అన్ని వేరుగా ఉంటుంది. అక్కడ బ్రహ్మే కదా, ఇక్కడ బ్రహ్మే కదా. ఆయన మనం ఎక్కిరిపించి మనం వాళ్ళని ఎక్కిరిపించడానికి అంతే కదా. ఎక్కడైనా ఒకటే బ్రహ్మ, అనంతత్వం. అనంతత్వంతో మనం ఉన్నాం కాబట్టి ఏకాత్మంగా మనం హాయిగా ఉండగలుగుతున్నాం. ఉంటుంది, మీరు మీకు ఉంటుంది, నాది నాకే, మీరు మీకే. అందు గురించి ఎవరిది వాళ్ళకే. అందు గురించి ఇదంతా విషయాలరా. మాయ అంటేనే మనస్సు సముదాయాలతోటి, మనస్సు అన్నా మాయ అన్నా నువ్వు భ్రాంతం. అందు గురించి ఎవరి గురించి మీరు పట్టించుకోకుండా మీతో మీరు ఉండటం అభ్యాసం చేసుకోండి. చక్కగా మీ డ్యూటీలు, మీ వ్యవహారాలు, మీ శరీరం పని, మీ ఇంటి పని అలా చేసుకుంటే అంటే ప్రపంచానికి మనం పనికొస్తాం కదా. ప్రపంచం పని మనం చేయటం కాదు, ప్రతి ఒక్కళ్ళం ఎవరింటి వాళ్ళు బాగు చేసుకున్నాం అనుకోండి. అంటే బాగు చేసుకోవటం అంటే చక్కగా బాధ్యతను నిర్వర్తించి చక్కగా ఉన్నాం అనుకోండి, అంతే బ్రహ్మంగా మిగులుతాం. ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. ఇది కష్టం నష్టం అంటే మళ్ళీ తమగుణం ఉన్నోళ్ళకి అశ్రద్ధలు ఉంటాయి, రజోగుణం ఉన్నోళ్ళకేమో దేహభావన ఎక్కువగా ఉంటుంది, కీర్తివాంఛ ఉంటుంది. మనకి బ్రహ్మంగా మిగలాలి కదా. మనం అనుకున్న గోల్ ఇది కదా.
అందు గురించి మనకి 24 గంటలు కూడా బ్రహ్మభావంతో బతుకుతుంది అమ్మా. బ్రహ్మాత్మ అవ్వాలి కదా, అవగానే అవ్వటమే దేహం వదిలేస్తాం. జీవుడు దేహాన్ని వదిలేస్తాడు, ఇలా అయ్యిందా వదిలేస్తాడు. మనం ఎంతవరకు పెట్టుకుంటాము ఈ తిండ్లు ఇవి కూడా ఇంకా అన్నీ అయిపోతాయి, తక్కువ అయిపోతాయి. అందు గురించి ఎప్పుడు ఏదో రకంగా ఇలా కూర్చున్నాం, ఇలా తింటున్నాం, తిరుగుతున్నాం, ఇదంతా కూడా కారణమే కదా జన్మకి. కర్మే కదా కారణం. కర్మ అంటే పని. ప్రతి ఒక్కటే కూడా మనం ఏ లోటుపాట్లు అనుకోకూడదు. ఇంకా లోటేంటి, మనం ఏం తెచ్చుకుని వచ్చామో నవ్వుతా చేసుకోవచ్చు, తప్పదు కదా. అందు గురించి దానికే ఉంది. అందరిలాగే ఉండాలి అంటానికి బాగుంది. వాళ్ళకి ఇంకో రకం ఉంటుంది, మనకు ఇంకో రకం ఉంటుంది. అందరికి ఒకే రకం ఎలా అవుతుంది? అనేక జన్మల నుండి వచ్చిన విధి తెచ్చుకున్నది విధిలా తయారైంది. అందు గురించి ఇంకెందుకు మనం తేలిగ్గా బతకటం నేర్చుకోవాలి. ఏదైనా పని అయిపోతాం, పని అయిపోతాం, ఆఖరి శ్వాస వరకు పని అయిపోతుంది అనేటప్పటికి గతం గుర్తుకు రాదు, గతం గొడవ ఉండదు, భవిష్యత్తు గొడవ ఉండదు, హాయిగా ఉండగలుగుతాం. అందు గురించి బ్రహ్మ సత్సంగులందరికీ మనవ చేతనం ఏంటంటే ఎప్పుడూ ఉంటానే ఉంటుంది, ఆఖరి వరకు ఉంటుంది. ఇది ఒకనాడు తగ్గేది కాదు. ఏదో ఏంటి అమ్మ ఏమెత్తుంది, మీరు తెచ్చుకున్న దాన్ని ఎలా మరల్చుకోవాలో చెప్పగలరు. బ్రహ్మార్పణ అనరు జన్మలు వచ్చాయి అంటే తనే తింటున్నాడు, తనే ఉంటున్నాడు, తనే నిద్రవుతున్నాడు, తన సుఖమే తను అనుకుంటున్నాడు. పాపం వాడికి తెలియదు. వాళ్ళు ఇల్లు అందరూ జ్ఞానులే కదా, అందరిలోనే బ్రహ్మే ఉంది కదా. మాకు ఎవరిని చూసినా ఒక్కలాగే ఉంటుంది. వాళ్ళ విధిలో అలా ఉంది. చెప్పినా ఏంటో కొంతమంది వాళ్ళ విధిలో అలా ఉంది ఏంటో ఎగ్నెస్ట్ గా అడుగుతారు ప్రశ్న అయ్యింది. పాపం వాళ్ళకి తెలీదు, చెప్పినా అర్థం అవదు. అలాంటి వాళ్ళని మేము ఏం చెప్తాం, అదకుండా ఊరుకుంటాం. వాళ్ళు ఏం చెప్తారు విని ఊరుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు వింటమే మన జీవన విధానం. ఎప్పుడూ జీవన విధానంలో వింటమే పెట్టుకోవాలి, చెప్పటం పెట్టుకోకండి. వింటా అంటే ఎవరు ఏం మాట్లాడినా వింటంటే మనం వింటున్నాం కదా అని వాళ్ళు ఏం చెప్తారు. వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా చెప్పటం వాళ్ళు మొదలు పెడతారు. మనం వినాలి. మనం వింటంటే మనతో స్నేహం అలవాటు అయ్యాక వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ముందు స్నేహం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలోనే బ్రహ్మంగా చూస్తాం కదా మనం. స్నేహం చేసుకోవాలి. స్నేహం చేసుకున్నప్పుడు పిల్లలు మన దగ్గర రాకపోతే చూడండి బిళ్ళ బిస్కెట్, ఆడికి ఇష్టమైన లాలీపప్పులు ఏదో వాళ్ళకి నచ్చింది కొని మొదలెడతాం. అలాగా వాళ్ళకి నచ్చిన విధానంగా మనం ఉండాలి. అంతేగాని నేను మహాజ్ఞాన్ని అన్న పట్టు పెట్టుకుంటే కుదరదు, పట్టులు పెట్టుకోకూడదు. ఆలోచించుకోండి. పట్టు అనేది ఉండకూడదు. బ్రహ్మం పట్టు తప్పించి ఏ పట్టు. మనం బ్రహ్మజ్ఞానులు అందరూనే ఇంకా మానవ జన్మ వచ్చింది. చక్కగా మానవ జన్మతో ఉన్నాం. మానవ జన్మ లభ్యం ఏంటంటే ఇంతకన్నా ఆనందం ఏంటి? హాయిగా ఆనందంగా మనల్ని అడిగిన వాళ్ళకి అందించుతూ మన జీవనాన్ని అందరితో చక్కగా బ్రహ్మేశితో ఉండటానికి మనం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందో బ్రహ్మగా మిగలాలమ్మ. మాకు వయసు వచ్చింది, 24 గంటలు ఆ తత్వంలో చిన్నప్పటి నుంచి ఉన్న ఇంకా 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 ఉధృతంగా ఉండాలి అని ఆవేదన 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 ఆఖరి శ్వాస వరకు అలా ఆవేదనతోటి తత్వాన్ని వదలం.
మాయ గుణాలని కల్పించుకో. మాయను వేడుతాము, పరమాత్మగా మిగులుతాం. మాయను వేడటం వలన ఉన్నది ఒక్కటే అని తెలియబడతాం. పరమాత్మ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. వాళ్ళలోంచి సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతున్నాయి. అంతా తానుగాని అందరూ నిరాకారం తానే, సాకారం తానే. అండపిండ బ్రహ్మాండవంతులా తానుగానే మిగులుతుంది. విశ్వం అంతా తానే, విశ్వానికి మూలమైన తానే. విడిగా లేము. మనం అందరూ ఒక్కటే. పరమాత్మగానే మిగలాలి. ప్రతి ఒక్కళ్ళకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందువల్లంటే మీరందరూ ధీరుల్లో ఉన్నారని చాలా ఆనందంగా ఉంటాను. సత్సంగులు అందరినీ చూసారు. మీ తప్పొప్పులు సరిచేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు సత్సంగులు అందరూ బ్రహ్మ మీద విశ్వాసంతో చెప్పగలరు. అనుభోజనులు చెప్పగలరు కానీ కట్టే కొట్టే తెచ్చేగానే చెబుతాను. అది ఎంత బాగా చెప్పాడు సాధకుడు కాబట్టి. అది నేను సాధకులు ఎప్పుడు బాగా చెప్తారు, అందరికీ అర్థమయ్యేటట్టు. అందువల్ల వాట్సాప్ పెట్టుకున్న వాళ్ళు అందరినీ ఏమీ అనుకోవద్దు, నాకు చెప్పడం రాదు, అది మాత్రం పెట్టు. కానీ లోపల భావన మరి. అప్పటికేంటి చిందులు, కామ క్రోధ లోభ మోహమ్మద్ మత్సర్యాలతోటి ప్రయాణం చేసింది ప్రతి పాత్రలో. అది సత్సంగం అనుభవంలోకి వచ్చాక సత్సంగం ద్వారా ఏమైంది అవటానికి ఆ మనుషులే పరమాత్మ మిగలటం అభ్యాసం చేసుకుంటాం. ఎందుకంటే చేసుకునేది మనమే కదా. చెప్పటం వరకునే కానీ శ్రవణ మనన నిధిధ్యాసలు వినటం వరకునే. ఆ తర్వాత అనుభవం అంతా మనదే. ప్రతి ఒక్కళ్ళు అదే ఉన్నాము, అలా ఉండవలసింది. ఉన్నది అదే చైతన్యం తప్పించి రెండో భావం లేకుండా ఉండాలి. అందు గురించి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా తప్పనిసరిగా మనం ఇటువంటి జన్మ రాదని తెలుసుకుని ఇంతకన్నా మించిన సుఖాలు ఇంకెక్కడున్నాయి. మనం అందరూ ఎంతో సుఖపడుతున్నాం కానీ దుఃఖపడుతున్నామన్న భ్రమలో ఉన్నారు. నిజంగా సుఖపడుతున్నాం. మనకి కూడికి గొడ్డుకి గూడికి లోటు లేకుండా ఉంటే భోగంలో యోగంగా ఉన్నాం. ఇంకెంతకన్నా ఏంటి చెప్పండి. మరి అటువంటి సమయాన్ని వృధా చేసుకుంటామా? ఇంకా సుఖం అంటే ఏంటి? మాయలో సుఖం అంటే అంచులు అద్దులు ఉండదు. బ్రహ్మానికి వెళ్ళలేవు, ఎలాగో మాయకు కూడా అంతే. అనుకునే కొద్ది అలా ఉంటానంట. అందు గురించి ఎవరి స్థితిని బట్టి వాళ్ళు చక్కగా జీవన విధానాన్ని గడుపుకుంటూ ప్రతి ఒక్కరిని అందరినీ కూడా బ్రహ్మంగా చూడగలగాలి. అదే బ్రహ్మలందరికీ నమస్కరించి ప్రార్థించి విన్నపంతో ఇలాగ ఆత్మానాత్మ విచారణ చేసుకుంటే బాహ్యం మీదకి మనస్సు పరమాత్మ తప్పించి రెండో భావంగా ఉండదు. బ్రహ్మధ్యాస, బ్రహ్మజ్ఞాన సాధనాలు తప్పనిసరిగా మనకి జరగాల్సింది. ఒక్కొక్కటి అలా తెలుసుకుని తత్వవిచారణ చేసేటికి ఏమైంది? బ్రహ్మధ్యాసలో. ఇప్పుడు మీరు బ్రహ్మధ్యాసలో ఉంటున్నారు కదా, 24 గంటలు ఉండగలుగుతున్నారా? నిద్రలో కునుకు పెట్టేస్తుందేమో కానీ మెలకు వచ్చినప్పటి నుంచో ఉండగలుగుతుంది. ఇదంతా బ్రహ్మే కదా, ఇదంతా బ్రహ్మే కదా, అంతా తానే తనతో తాను ఉంటున్నాం. బ్రహ్మధ్యాసతో ఉండగలుగుతున్నాం, బ్రహ్మధ్యానం చేయగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు 24 గంటలు ధ్యాసలో ఉన్నావు, ఇలా కూర్చోగానే అలా వైబ్రేషన్. ఎందువల్ల దీనికి ఇదే పని పెట్టాం కాబట్టి ఎల్లవేళ్ళని ఇంద్రియాలు అలా సమస్యలు.
ప్రతి ఒక్కరూ ధ్యాసలో ఉండండి. ధ్యానం ఇంకా విడిగా లేదు కదమ్మా, ధ్యాసే ధ్యానం. పాపం నేను అనుకునే వాళ్ళకి టైం పడుతుంది, నేనుగా ఉండే వాళ్ళకి ఏముండదు. టైం ఏంటి, 24 గంటలు ఉండే వాళ్ళకి ఇంకా దాంతో ఉండగలుగుతారు. సంకల్ప రాహిత్యం ఎప్పుడైతే బ్రహ్మ ధ్యానం ఇలా ధ్యానం చేస్తూ ఉంటాం, సంకల్పాలు ఆటోమేటిక్గా తగ్గుతాయి కదా. ఎప్పుడైతే నువ్వు ధ్యాసలో ఉంటావు, ముందే ఏం చేస్తున్నావు, స్మరణ, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదని స్మరణ చేస్తా. స్వతంత్రం. మీ ఇంద్రియాలన్నీ లాక్కొని పిక్కోనండి, మీ మనస్సేమో లాక్కొని పిక్కోని, ఎగుడు దిగుళ్ళు, సుఖం దుఃఖం లాభం నష్టం జయం అపజయం, ఇలా ద్వంద్వాతీతంతో ఉన్నవాడేమో పరమాత్మగా ఉంటాడు, ఈ అన్నిటికీ అతీతంగా ఉంటాడు, ఇట్లా అన్నిటికీ లోపడతాడు. ఆయన స్వతంత్రం వచ్చినట్టండి. మీకు స్వతంత్రం వచ్చిందా? కొంత వచ్చింది. ఎలాగా? మనస్సును కంట్రోల్ చేసుకుంటున్నారు. పరమాత్మగా ఉండాలి అన్న భావన స్టాండర్డ్ గా ఉంది కదా, వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ స్వతంత్రం వచ్చాక అంటే అలవాటైంది కాబట్టి ఇప్పుడు అభ్యాసంతో ఉండేటట్టుకి ఎల్లవేళ స్వతంత్రంగా ఉండగలుగుతాం. పరమాత్మ ఎప్పుడు స్వతంత్రుడే కదా, ఆడేదైనా దేంట్లోనైనా అంటుకుంటాడా? సాక్షిపుత్రుడు ఆడికే. మన మనసుకి స్వతంత్రం ఆడికి, స్వతంత్రం మనసుకు వచ్చేయాలి. రాజ్యం అలాగా వచ్చింది, దేశానికి అది కాదు. నేను సర్వ స్వతంత్రుడను. నేను రాసుకుని నేనే చదువుకున్నా. నేను సర్వ స్వతంత్రుణ్ణి. ఇప్పుడు నేను చదివినట్టే మీరు అన్ని ఒకటే కదా, ఒకటే కదా, మనం అందరం ఒక్కటే కదా. మీలో ఏ దేవుడు ఉన్నాడో నాలోనే అదే దేవుడు ఉన్నాడు, అందరూ ఒకటి. అన్నీ నాలోనే ఉన్నాయి. సృష్టి స్థితి లైక సృష్టిని చేసుకున్నాం, ఊహించేసుకున్నాం లేదా? అది ఇది ఇది అది ఏమే మంచి తప్పించాడు, ఊరికి అన్ని వచ్చేయాలి, అందరూ బతికేయాలి, అందరికి చదువులు వచ్చేయాలి. అంటే అందరికి చదువులు వచ్చేస్తాయా? మన వీటిలో ఏమున్నాయో సూక్ష్మం తనతో తానుగా అలాగే ఉంటాం. సూక్ష్మదేవం మరి మనస్సు ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా ఆ మనసుతోటి పరమాత్మతోటి ఉంటున్నాం. ఈ స్థూలం కదిలేటప్పటికి ఈ ఊరు వెళ్ళాను, ఆ ఊరు వెళ్ళాను. ఎందుకే ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్నది ఒకటి, నేను లేని చోటే లేదు కదా. అక్కడ ఇక్కడ అని అంతటా వ్యాపించున్నప్పుడు ఇంకా రెండో భావం లేదు కదా. నేను లేని చోటే లేదు. నేను అవినాశిని అంటే నాశనం లేని వాడిని. ఈ కంఠస్థ పడితే మీకు ఇంక ఎటువంటి పరిస్థితుల్లో అయినా హ్యాపీగా ఉండగలుగుతారు. అంటే ఉన్నవాళ్ళు కాదు, మనస్సు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాను. ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉండండి, అలా ఊరికే ఉండండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా సబ్జెక్టులోని ఇంకా క్లారిటీ అందకపోతే వాళ్ళు ఎలా ఉండాలి. నేను అవినాశిని, నేను అనంతుణ్ణి, అనంతుణ్ణి, అనంతత్వం అంతే. ఒక్క ముక్క పట్టుకున్నా అంటే అలా ఉండిపోతాం. నేను అనంతుడిని, నేను అవినాశి అనేటప్పటికి ధ్యానంలో అలా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్క పాయింట్ పట్టుకుని నేను బ్రహ్మాన్ని, ఏదైనా ఒక్క పాయింట్ పట్టుకుని మనం ధ్యానం చేసేసుకోవచ్చు. ధ్యానం అంటే ఏంటి? తైలదారులా అలా హాయిగా తనతో తానుగా మిగులుతా ఉన్నమాట. ధ్యాస అయినా 24 గంటలు మనం ధ్యాసలోనే ఉంటాం, ధ్యానంలోనే ఉండగలుగుతాం. ఎందువల్ల విషయాలకి ఆస్కారం ఇవ్వం, చోటు చేసుకోవు. ఊరికే అలా టైంలోనే వ్యవహారానికి మాట్లాడటం చేయటం అన్నీ జరుగుతాయి, కానీ దానికి పట్టులేదు కాబట్టి ఈజీగా బతుకుతాం. నేనుగా ఉండటం కోసమే మన ప్రయత్నం. అన్నీ నేనే. ఎందువల్లంటే నేనే అంత వచ్చినప్పుడు వచ్చిన ఈ వాక్యం అన్నీ నేనే.
ఎందుకంటే ఏ వస్తువు చూసినా పరమాత్మగానే భావిస్తున్నాం కాబట్టి రెండో తలంపు లేకుండా విషయమేనే రాదు. కానీ వ్యవహారంలో ఆ టైంకి అలా మాట్లాడాలని కావాలని మాట్లాడతాం. అందు గురించి అక్కడ పుణ్యం పాపం యాడ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ వ్యవహారం మాట్లాడటం వేరు. అలా అని అందరూని మాట్లాడిందల్లా మేము అలా మాట్లాడామంటే కుదరదు. లోపలికి అటాచ్మెంట్లు తెలుస్తాయి, లోపల గుణం యాడ్ అయింది, మొహాలే తెలుస్తాయి. ఊగిపోతారు కదా. రజోగుణం ఉన్నా ఒకరా, తమగుణం ఉన్నా సత్వగుణం ఉన్నోళ్ళు అలా హాయిగా ఉంటారు. దానికన్నా శుద్ధతత్వంలో ఉన్నోళ్ళు ఇంకా బాగుంటారు. శుద్ధతత్వం అంటే పరమాత్మగా మిగులుతారు. వాళ్ళు ఇంకా హాయిగా ఉంటారు. ఎందుకంటే రేయం పగలు ఒక్కలాగే ఉంటుంది. అసలు ఈ టైం అని ఆ టైం అని ఇలాగని అలాగని స్పందన ఉంది. రేయం పగలు ఒకేలాగా వ్యవహారంలో ఉండగలుగుతారు అన్నమాట. అంటే పరమాత్మగానే ఉండగలుగుతారు, వ్యవహారంలోనే అలాగే ఉండగలుగుతారు. వాళ్ళకి చీకు చింత ఉండదు. నేను కష్టపడిపోతున్నాను, నేను అలసిపోయాను. వ్యవహారంలో ఊరికే ఎవరు మాట్లాడితే అలా మాట్లాడతామే కానీ లోపల మాత్రం ఏ భావంలో ఉండవు. తేలిగ్గా అలా హాయిగా ఉంటాం. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే. ఎందుకంటే ప్రతి జీవి తానే, పరమాత్మే, అండపిండ బ్రహ్మాండంతా నేనే. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని. నేను ఎవరిని అసలు నేను ఎలాగా నిత్యంగా ఉన్నాను, శుద్ధంగా. ఇంక ఇటువంటి అనిత్యం లేదు, నాశరహితమై అనాత్మగా లేను, ఆత్మగా ఉన్నాను, బ్రహ్మంగా ఉన్నాను, నిత్యంగా ఉన్నాను. మరి శుద్ధంగా ఉన్నాను. ఎటువంటి శుద్ధం? దాంట్లో బంగారానికి రాగి ఎలా కలిపితే వస్తూ అవుతుందో అలాగా ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇది మంచి అనేటప్పటికీ ఏదో కొద్ది కలుపుతానే ఉంటుంది. కానీ ఇది అటువంటిది కాదు. మనలో ఉన్న చైతన్యానికి ఇంకా రెండోది లేకుండా తానే అంతా ఉంది కాబట్టి అది ఎప్పుడు అన్ని యుగాలైనా ఇలాగే కంటిన్యూగానే ఉంది. ఏ దేశాల నుండి ఏదైనా శుద్ధంగానే ఉంది. బుద్ధం ఇంకా దానికి రెండోది లేదు. బుద్ధ భగవానుడు అని ఎంత పేరు వచ్చింది? భగవానుడని ఆయన పేరు వేరేనా? ఆయన అలా ఉండబెట్టి మనలో ఉన్న చైతన్యం ఎలా ఉంది? బుద్ధంగా ఉంది. ముక్త స్వరూపాన్ని ఎప్పుడూ అయ్యే ఉంది. ఇలా అర్థం చేసుకుంటా మీరు చదువుకునేటికి ఈ పుస్తకం మీకు ఎన్నాళ్ళు పనిచేస్తుంది. అంటే మనసు రాని స్థితి కోసం పుస్తకం చదవటం, వినటం, సత్సంగాలు, మహాత్ముల దర్శనాలు, పండితుల వాక్యాలు, ఇవన్నీ శ్రద్ధతో ఉండటం, ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఎలాగా ముక్త స్వరూపాన్ని నువ్వై ఉన్నావని తెలుసుకోవటానికి. నువ్వు ముక్త స్వరూపాన్ని కానీ తెలియట్లేదు కదా. జీవలక్షణాలతో ఉండేటప్పటికీ జీవుడుగానే అనుకుంటున్నావు, జీవలక్షణాలు చేస్తున్నావు. నేను తిన్నాను, నేనున్నాను, నేను తిడుతున్నాను, నేను ఆనందిస్తున్నాను, నేను ఇంకా ఈ నేనుతోటే జీవితం అంతా గడిపేసుకుంటున్నాను. మరి అలా కాకుండా జ్ఞానం ఏం చెప్తాడు? అన్నీ తానుగా ఉంటూ తనతో తానుగా ప్రతి విషయాన్ని ఆధారభూతులైన పరమాత్మ అదే అడ్డవుతుంది. అందరికి ఆస్తులు వచ్చేయాలి, వచ్చేస్తాయా? క్రితం జన్మలో వాళ్ళు పూజను బట్టి వస్తాయి. ఇప్పుడు పూజ చేస్తావు, కావాలని కోరుకుంటావు, మళ్ళీ జన్మకు నీకు కాయలు, జన్మలు కాయలు. ఆ జన్మ వస్తుందిలేవే, మళ్ళీ ఆ డబ్బు అవన్నీ వస్తాయి. ఆరోగ్యం కావాలని పూజ చేస్తావు అనుకో, మళ్ళీ జన్మ కృపానే ఇప్పుడు జరుగుతున్నాయి కదా. అన్నీ నాలోనే ఉన్నాయి. ఇంకొప్పుడు ఎవరికి ఏమో వద్దు కదా. ఏది ఇద్దామన్నా వద్దంటున్నారండి. అన్ని కావాలో గుళ్ళు గోదావరి అన్ని తిరగొచ్చావు కదా. మనసు ఎంతసేపు దాంతో ఉండేది కదమ్మా. ఇప్పుడు ఎందుకంటే మనలో పరమాత్మ ఉన్నాడు అనేటప్పటికి గుడికి వెళ్ళినా పరమాత్మ అంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా పరమాత్మ దండం పెట్టుకుంటున్నాం. అప్పటికప్పటికి మార్పు ఏంటంటే అన్నిటికి వెళ్తున్నాం, అన్నిట్లో ఉంటున్నాం, మామూలుగానే తింటున్నాం, మామూలుగానే ఉంటున్నాం, అన్ని మామూలే.
కానీ పరమాత్మగా అది ఇది ఒకటిగానే ఉంటుందమ్మా. అది ఇది ఒకటిగానే మార్పు ఉంటుంది. చేసుకున్నాం కాబట్టి ఏ గుడికి వెళ్తే అంతకు ముందేమో అయ్యొచ్చేయాలో ఇయ్యొచ్చేయాలి అదొక గోల. ఇప్పుడు ఏంటి జన్మలు వచ్చేస్తాయి బాబోయ్, నేనేమి కోరను. నిజంగా ఈ పిల్లలు నిజమేంటి, ఈ తల్లిదండ్రులు నిజమేంటి, ఈ భర్త నిజమేంటి, ఈ భార్య నిజమేంటి, ఈ మనవలు నిజమేంటి, ఇన్ని మనవలు నిర్మలు, ఈ రూపరుగు నిజం కాదు. అసలు ఈ తల్లిదండ్రులు నిజం కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, పుట్టింటి అనుకోరు, ఎవరో నిజం కాదు. ఎవరి విధి వాళ్ళు రాసుకుని వచ్చారు కాబట్టి అలాగే జరుగుతుంది అని వాళ్ళకి ఉపశమనంగా మాట్లాడతా పరమాత్మగా మనం వాళ్ళని చూడగలుగుతాం. అంతకుముందు వాళ్ళకి ఎంత వస్తే మనకి ఎంత వచ్చారు. మమకారం మమకారం మరి మమకారం దుఃఖేతు కదా. పోవటానికైతే తొందరగా వెళ్ళరు మామూలు వాళ్ళు. అదే అదే ఇప్పుడు కాలక్షేపం అంటున్నారు. కాలక్షేపం అంటే ఏంటి? ఆడ మీద వీళ్ళ మీద చెప్పుకోవటం కాలక్షేపం. మరి కాలక్షేపం అవ్వట్లేదు అంటే ఆడ మీద వీళ్ళ మీద చెప్పుకోవటమే కాలక్షేపం లెక్క. మామూలు వాళ్ళకి పని అయిపోయి అయ్యా పని అయిపోయిందంటే కాలక్షేపానికి వెళ్ళిపోతారు. అంటే దీని మనస్సును వదిలేసి ఆ మనస్సును పట్టుకొస్తుంది. ఇప్పుడు నా మనస్సును మానేసి టీవీలో మనస్సును పట్టుకోవటమే కదా. టీవీ చూడటం ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళకపోయినా టీవీ చూస్తున్నారు. అదేనా? అంతే కదా. అసలు నీ మనస్సుని నువ్వు ఎలా నీ జీవన విధానం నడుపుకుంటానో ఆలోచించుకుంటే ఎంత కాలక్షేపం. కాలక్షేపం అవ్వపట్టుందా? నా గురించి నేను చూసుకుంటాను కాబట్టి నాకు కాలక్షేపం అన్న అసలు ఆ పదమే, దాని అర్థమే తెలియదు, దాని పదమే తెలియదు. టైమే చాలు. ఎందుకంటే కాలక్షేపం 24 గంటలు మన చరిత్ర ఏంటి? పరమాత్మ కదా మనం. అందరూ నిజమే, నిజంగా అందరిలోని బ్రహ్మ నిజమే కదా. మళ్ళీ అందరూ ఉట్టిదే అంటే ఏంటి? శవాలు నశిస్తాయి కదా. అంటే వాక్యంలో ఎలా ఉంటుంది, వ్యవహారంలో మాటలు ఎలా ఉంటాయి ఆలోచించండి. మీకు తత్వవిచారణ ఉంటే 24 గంటలు టైం అనేది వేస్ట్ అవ్వదు. మీతో మీరు ఉండండి. అలానే ఎవరింటికి మానేమని కాదు, అవసరార్థం అక్కడ దేహం ఉంది కాబట్టి నామరూప గుణాలతో ఉన్నాం కాబట్టి ఆ క్షణాన్ని వాడుకోండి. ఇది పాత్ర, ఈ పాత్రను వాడుకోండి. కానీ కాలక్షేపం అవట్లేదు అంటే నేనుతో ఉంటే అంతే. మరి కాలక్షేపాలు అవ్వవు. పరమాత్మ నేను అందు గురించి చదువు. అందు గురించి ఏంటి? మనం అనుకుంటే అవ్వో, మనకి ఏది విధిలో ఉంటే అదే జరుగుతుంది. దాన్ని రూఢిగా నమ్మండి. నా విధిలో నేను అనుకున్నది ఒక్క జరగలేదు. మీరు అనుకున్నది ఒకటి జరగలేదంటే బ్రహ్మంగా ఉండాలనుకున్నారు, అది జరిగింది కదా. ఏది పట్టుకోవాలో అది అయిపోయింది. అదే కదా. మాకు ఇంకా రాలేదు కదా. అసలు అమ్మకంటే బాగా తీరత్వంలో ఉన్నాం. అంటే ఇక్కడ అమ్మకి ఇంకా అనుకున్నాయి అవ్వలేదు. మన బ్రహ్మాస్త్రం మనకి లేదు. మనకి ఎలా ఇంతలా నిర్భయంగా ఉన్నామంటే ఓకేనమ్మా. మళ్ళీ ఏ గొడవ లేదు బుర్రలో. అమ్మ ముసలావిడమ్మా, ఆవిడకి వయసు అయిపోయింది. మనం కుర్రోళ్ళు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదు. ఈ నవ్వుతా ఉండేటప్పటికి ఇంటికి వెళ్ళా మీకు ఇది గుర్తుంది. ఇప్పుడు ఇంటికి మీరు ఎన్నట్టు ఏముండదు అక్కడ. ఇంటికి వెళ్ళాక ఏ పనిలో అయినా మనసు ఉంది. గుర్తు చేశారు. అమ్మ చెప్పారు కదా, అమ్మ చెప్పారు కదా. ఇక్కడ మన సత్సంగంలో అందరం కౌలు చెప్పుకున్నాం కదా. ఈ ఆనందంలో ఉంటారు. ఇది ఉపన్యాసం కాదు. మీరు గృహస్థులే, నేను గృహస్థు. హాయిగా సన్యాసులకే ఇష్టంగా ఉంది ఇక్కడ. వాళ్ళు గృహస్థులు అయిపోతారు. ఇక్కడే కానీ 10 సార్లు వచ్చారా గృహస్థులు అయిపోతారు. నేను ఎక్కువ రాను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మన బొమ్మలాంటి బాగుంది. కోరుకున్నారు, అది వాళ్ళు ఇది కోరుకున్నారు. వాళ్ళకి ఏంటంటే గృహస్థగా ఉంటే నయం కదా ఉంటుంది. ఆయన తణుకు ఆ స్వామి ఏం చేస్తారు తెలుసా? మొన్న ఉసిరి చెట్టు దగ్గర భోజనం పెట్టిన నేను ఈయన కూర్చుంటే కుర్చీ దగ్గరకు వచ్చి నాకు ఫోటో తీయండి అని అడిగారు.
అంటే మన ఎకారాలన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి అందుగురించి ఎక్కువ రాను. అంటే అన్నాను నేను వర్షస్త్రీలాగా చెబుతానమ్మా ఫోన్లోని నాకు వర్షస్త్రీ ఎవరో తెలిసేంటి మా ఇంట్లోనే పడి ఉండేదానికి రామాయణ భాగవతాలు ఏవో చెబుతారంట మా వాళ్ళ ముందు నాకు బేవాన్ని తెలుసు అంటే నేను చెప్పకూర మోసం గారు అయి ఉంటానమ్మా చదువు కుదరమ్మా నీకు అర్థమైందా ఎలాగా వాళ్ళు మన గృహస్థే బాగుందని ఇప్పుడు మళ్ళీ చేసుకోబుద్ది అతను పెళ్లి కడతామండి వాళ్ళదేముంది చెప్పండి అది ఎవరిని ఎలా ఉండాలో అలాగే ఉంచడానికి మళ్ళీ నేను వచ్చినప్పుడు సాధువు గారు ఎవరో మీరు చెప్పిన సాధువులు ఎవరో పుస్తకం ఇచ్చలేదు పెద్దాపురం ఎవరోనంట మా పాప నేను గతం కూడా ఉండదు అందువల్ల స్వప్నంగా మర్చిపోగలదు దాన్ని ఎవరో వేయడు కదా అలా జరిగిపోతుంది అంతే ఇలా జరిగింది అలా జరిగింది అసలు మనసులో ఎక్కడ ఉంటాం కదా దాని మీద స్వప్న ప్రపంచంలాగే ఉంటుంది జ్ఞానికి ఎందుకంటే దాన్ని మన్నం చేస్తే మన స్వప్నం మన్నం చేయట్లేదు హ్యాపీగా ఉంటాం నీది నాదేని కాదు ఏదైనా మన్నం చెయ్యి జ్ఞాని ఎవరిది మన్నం చేయరు కాబట్టి ఆడు జ్ఞానం అయ్యాడు మామూలు వాళ్ళు అయితే నీదో నాదో మన అయితేనేమో మన్నం చేసి ఎవడైనా మర్తాడు కొంతమంది అయితే ఆడేళ్ళే కూడా గుర్తుపెట్టుకున్నారు 3 రకాల తరగతులు ఉంటాయి అందు గురించి జ్ఞానికైతే మొత్తం అది ఇదని ఏం లేదు ఇది అంతా ఉంటుందే కదా అని అలా ఊరుకుంటాడు గాలిలో ఉన్నట్టే ఏముంటుంది బతికేము పుట్టేము సత్యం అసహ్యం ఏదైనా ఏది జరుగుతుంటే అవి అలాగే జరుగుతాయి అవి మనం అన్నా జరుగుతాయి అన్నా కాదు కుదరదన్నా మాంతాయి అంతే నా మాట లేదు ఎన్ని ఉండియో ఇప్పుడు ఎత్తు పోయినా అంటే నేనే అంతలా ఉన్నప్పుడు అన్ని పోతాయమ్మా నేను బ్రహ్మమును అనుకున్నప్పుడు కూడా మీకు ఈ పోలేదు దేవుడు ఫోటో కనిపిస్తే చాలు అందరూ బాగా ఉండాలని దండం పెట్టిన వాళ్ళే మరి ఇప్పుడు ఫోటో కనిపించినా కూడా పరమాత్మ అంటున్నాం మరి గుళ్ళోకి వెళ్ళినా పరమాత్మ అంటున్నాం నేను నువ్వు ఒక్కటే లోపల అనుకుంటున్నావు బయటకు అంటలేదు కానీ బయటకంటే బాగోదని అంటలేదు అది తెలియని వాళ్ళకి ఇదేంట్రా అనుకుంటారు దేవుడు వేరు మనం వేరు అనుకున్న వాళ్ళకి తెలియదని కానీ మనం ఎక్కడికి వెళ్ళినా పరమాత్మ అనుకుంటాం అక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఇదిలో ఉన్నా ఎవరింటికి వెళ్ళినా అంతా ఈ అనంతత్వాన్ని చూస్తున్నాం కాబట్టి అలా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం ఇంతకన్నా మనకి ఏదైనా ఉందా ఏముంది చెప్పండి ఇదంతా మనమే కదా మనలోనే అన్ని ఉన్నాయి కదా సృష్టి స్థితి లయం అంతా పరమాత్మ చేసుకున్నాడు కదా మూలం ఇది ఈ మూలంలోంచే కదా సృష్టి స్థితి లయం అయింది అదే కదా బ్రహ్మేష్ఠ మహేశ్వరులు ముగ్గురు పనులు చేస్తున్నారు అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ బ్రహ్మేష్ఠ మహేశ్వరులు ఏం చేస్తున్నాం మనం మనలోనే కదా వచ్చింది క్రితం జన్మ సంస్కారాన్ని బట్టి విధులు మనమే తయారు చేసుకున్నాం కదా ముక్కు మీద వేలేసుకున్నాం అప్పుడు అంతలా ఉన్నోళ్ళు ఇప్పుడు ఇంత బుద్ధిమంతులు అయిపోయామంటే కారణం ఏంటి తెలిసింది ఇదంతా మనమే కదా ఇంక కోర తగ్గింది కోరేది ఇంకేముంటుంది అన్నీ నేనే సర్వం నేనే సకల నేనే అండ పిండ బ్రహ్మాండంత నేనే నేను లేని చోటే లేదు నాకు ఇంకా ఇతరత్ర ఏముంటుంది ఇక్కడ అమ్మ ఇక్కడ నువ్వు బ్రహ్మ దేహమే మనం కాదు కోరికలు కోరితే మళ్ళీ దేహ సంబంధమే కదా దేహ సంబంధికులు మనం కాదు కదా అసలు మనం మామూలు తెలివైన వాళ్ళం కాదు దేహమే నేను కాదంటున్నాం కదా దేహం అంటేనే కోరికలు పుట్టు కదా దేహం ఉందనుకుంటేనే కదా దేహమే లేదనుకుంటున్నాం మనకు ఎందుకు కోరికలు వస్తాయమ్మా కోరికలు ఎవరికి వస్తాయి దేహభావం ఉన్నవాడికి వస్తుంది అంటే వాడి నిజం వాడికి లోపల నేను గురించి తెలియక దేవుడు ఆళ్ళలో ఉన్నాడని తెలియక కోరాడు ఇప్పుడు దేహం నేను కాదు నేను చైతన్యాన్ని అంటే కోరట్లేదు మనం ఆలోచించుకోవాలి ఇక్కడ నువ్వే కల్పవృక్షం అయ్యి ఇంకేముంటుంది? కల్పవృక్షం అన్ని నీ దగ్గర ఉన్నాయి కానీ పండు బిందు ఎలా ఉందంటే కల్పవృక్షం నువ్వురా నీ కల్పవృక్షం జరగట్లేదు పక్కడికి కాఫీ పొడి కొంచెం మనం ఇప్పుడు ఎందుకు కోరట్లేదండి మామూలు వాళ్ళం కాదు మనం
సర్వాంతర్యాములు. ఇంకా కోరికలే ఉంటాయి నీలోనే మొత్తం ఉంది. సృష్టి స్థితి లయం. ఇప్పుడు నువ్వు ఎందుకు కోరతావు? తెలియనప్పుడు అన్ని కోరాం. దేహభావనగా ఉన్నంతసేపు కోరాం. ఇప్పుడు కోరటానికి ఏముంది? నువ్వే అంతా ఈ అనంతంలోనే ఈ షాపులు, బిల్డింగ్లు, అన్ని దేశాలు, అన్ని పట్టణాలు, సృష్టి స్థితి లయం అంతా దీంట్లోనే ఉంది. అది నువ్వే. ఇంకెందుకు కోరతావే? ఎందుకు కోరతావే? అంతకుముందు తెలియలేదు. నువ్వేరు కోరికలు వేరు అనుకున్నావు. అంటే దేహం వేరు అనుకున్నప్పుడు కోరికలు వచ్చినాయి. ఇప్పుడు నువ్వేరు కాదు కదా, నువ్వు అదే ఉన్నావు. ఇంకెందుకు వస్తుంది కోరిక? కోరిక ఇప్పుడు రాకపోవటానికి కారణం ఇది. నేనే అంత అన్ని నేనైనప్పుడు కోరటం ఏముంది? కోరికోటే కదా. సుఖమన్నా, లాభమన్నా, నష్టమన్నా, జయవన్నా, అపజయవన్నా, నాకు సుఖశాంతులు లేవన్నా, ఏదైనా శాంతి లేదన్నా, ఈ మనసుకు శాంతి ఉంటుందంటే తెంగతానం. కాకపోతే తెంగరోళ్ళు ఆ మనసును పట్టు నాకు శాంతి లేదు. నాకు ఏళ్ళనాటి శని ఉంది, నాకు ఏదో శని ఉంది అంటారు. అంటే శని లేకుండా పుట్టాడు. శని ఏంటి? ఆడు మహానుభావుడే. ఆడు ఒక గ్రహమే కదా, ఆడు దేవుడే కదా. మనకు తెలుసు కదా శని అందరూ గురించి. రవి, సూర్యుడు కాదు మనకి ఇవన్నీ, బుధుడు, శుక్రుడు, ఇవన్నీ తెలిసిందే కదా. గ్రహాలు అన్ని మంచియే కదా. అది వస్తే పెద్ద, అది వస్తే బ్రహ్మంగా ఉంటాం. ఏళ్ళనాటి శని వచ్చింది అనుకోండి, బ్రహ్మంగా ఉంటాం. బ్రహ్మ మీద బాగా వేస్తుంది. లేకపోతే లొంగు. ఓ దేహం ఈ దేహం నేను కాదు అని ఒక్కళ్ళని అనమంటే అండి. ప్రతి జీవికి ఏదో ఒకటి ఉంటుంది. ఏదో గ్రహం మారుతా ఉంటుందరా. వేసవకాలం, అనాకాలం, శీతాకాలం. మనకి కష్టాల్లో చూపించేది, కష్టాల్లో వరం ఇచ్చేది ఆడే మహానుభావుడు. ఆడికే దండం పెట్టుకోవాలి. ఆడు ఇవ్వబట్టి ఈ రోజున ఎలా ఉన్నాం. ఇస్తే ఎలా ఉంటానా? మీకు బ్రహ్మం చదువునా? ఆడు ఇవ్వలేదు, మనం తెచ్చుకున్నదే. మీరందరూ అంటారు ఆడిచ్చాడు అంటున్నారు. గిఫ్ట్ ఆడెత్తుతాడు. మనం తెచ్చుకున్నాం ఇంద్రియాలతోటి. మనం తెచ్చుకున్న గిఫ్ట్ మనమే పడాలి కదా. ఏంటి దేవుడు ఇస్తాడా? నీ యోగం దేవుడా? మంచి అయితే దేవుడు కదా. ఇది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎలా నడుపుకుంటావో అలాగా జరుగుతుంది. దానికి పెద్ద వింత విడ్డోరమా? ఏమీ లేనట్టు తెలియబడ్డం. అందరికీ వందనాలు. ఎందుకంటే నేనే అంతగా ఉండటం నాకు సహజమైన, అందరూ కూడా నేనేగా ఉన్నందుకు పరమాత్మ ఎల్లవేళ కూడా పరమాత్మగానే ఉంచుకుంటాడు. అదే దేవుడు. ప్రతి ఒక్కళ్ళు తానే అంత. ఎవరు మాట్లాడినా, ఎవరు ఏమన్నా, ఏ భావన లేకుండా చక్కగా సత్సంగులు అందరూ ఉండగలుగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? పరమాత్మగా ఉంటుంది తప్పించి ఏం కావాలి? మిగిలిన అన్ని మనసు లక్షణాలే. పరమాత్మగా ఉండటం ఒక్కటే మన లక్షణం. అంటే పరమాత్మ లక్షణం. అందు గురించి ఏమర్పాటు లేకుండా 24 గంటల్లో కూడా ఆయుర్దాయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఈ రోజున మీకు ఇచ్చే బహుమతి ఇది. ఎవరు కూడా ఆయుర్దాయాన్ని వేస్ట్ చేసుకోకండి. వీటికి నేను చెప్పాను 24 గంటల్లో నేను ఏదైనా ఆయుర్దాయాన్ని వేస్ట్ చేసుకున్నానా? చేసుకోలేదు. 8వ సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు అంటే 63 సంవత్సరాలు. 63కి ఎన్నేళ్ళు చెప్పావు? ఈ దేహాన్ని బ్రహ్మంగా ఉపయోగించుకో. ఎలాగా లోపల ఉన్నాడు ఆయన మామూలుగానే ఉంటాడు. ఈ దేహాన్ని ఉపయోగించుకో. అందు గురించే కోను ఆఖరి పేజీ ముందు పేజీ చాలు ఉన్నారు. నేను చదవక ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు అది చెప్పేస్తుంటే అది రాస్తుంది. అంటే ఆ బ్రహ్మం రాసినప్పుడు రాస్తుంది, చెప్పినప్పుడు చెబుతుంది. ఇవన్నీ ఎవరికే? ఇప్పుడు మనక రాయించుకున్నా దాని పనే, ఇలా చెప్పించుకున్నా దాని పనే. నాకు పని లేదు. మనసు ఉంటే పని ఉంటుంది. మనసు లేని స్థితిలో పనే ఉంటుంది. 24 గంటలు వ్యవహారంలోనే అన్ని జరుగుతున్నాయి.
బ్రహ్మాధారంతో. అది నేను ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటేగానే అన్నీ జరుగుతుంది. హాయిగా మనం ఉండటం, ఏ క్షణాన్ని కూడా విశ్రాంతి లేని టైమే లేదు. కానీ నాకు విశ్రాంతి కావాలంటావు, మాట్లాడితే చాలు, ఇంకొంత పని చేస్తే సార్ నేను విశ్రాంతి తీసుకోను. అవ్వా, నీ మనస్సుకి విశ్రాంతి 24 గంటలు ఇచ్చినప్పుడు పని చేసినట్టు కాదు. బ్రహ్మంగా ఉన్నావు అనుకో, నీకు విశ్రాంతి ఇచ్చేదేంటి? బ్రహ్మంగా లేనప్పుడు మనస్సు ఉన్నప్పుడు విశ్రాంతి కావాలని కోరుతుంది. నువ్వు బ్రహ్మంగా ఉన్నావు, ఏ పని చేసినా ఏముండదు. ఆలోచించుకో. పిల్లలు పెళ్ళినప్పుడు ఒకలాగే ఉన్నాం, మాకు పురుడు వచ్చినప్పుడు ఒకలాగే ఉన్నాం, పిల్లలు చిన్నప్పుడు ఒకలాగే ఉన్నాం, చిన్నప్పుడు ఒకలాగే ఉన్నాం. అంటే అనంతత్వంతో మనం ఉన్నామని తెలుసుకున్నాం కాబట్టి, ఇదేమో నేను కాదు, నేను ఆత్మని తెలుసుకున్నాం కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉంటాం. కానీ పనులు వేరువేరుగా ఉన్నాయి, ఏ దశకి ఆ పనులు చేయించున్నాడు. వేసవకాలం అప్పుడంటే పిల్లలు చదువులు, అదే సెలవులు అయ్యింది. ఇప్పుడు నాకు ఆ పని లేదు, ఈ పని లేదు, అసలు ఏ పని లేదు దేహానికి. ఇప్పుడు ఇలాగా ఉఫ్ అంటే ఎప్పుడు ఆగిపోయినా పనిలేదు. ఎవరో మన కోసం ఏమి ఎదురు చుట్టలేదు. పెద్దోళ్ళు అయ్యాక ఏముంటుంది, వ్యవహారాలు ఏమి లేవు కదా. వయసులో అయితే అంతో ఎంతో మనసు పెట్టాలి. మరి వయసు మళ్ళిన వాళ్ళకి ఏముండదు. మరి వయసు మళ్ళినా ఎందుకు మీరు మనసు పెడుతున్నారు అంటే మీకు ఏమర్థమైంది? వయసు మంటం ఉండదు, వయసులో ఉంటాం కాదు, బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం అని దశలు కాదు. ఎల్లవేళ ఉన్నోడు తెలుసుకుంటే ఎప్పుడు అలాగే ఉంటావు అని. నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాను. ఊరికే ఎవరు ఏం మాట్లాడితే అలా మాట్లాడి వదిలేయటమే కదా. ఇదంతా సత్తు లేనిది. అసలు ఇది పరమాత్మ ఎప్పుడు ఉండేది. అసత్తు అంటే నాశనం అయ్యేది, నశింపబడేది. మరి నాశనం అయ్యేదాన్ని ప్రపంచం అంటారు. దేహం నశించింది కాబట్టి దేహం అన్నారు. దీన్ని ఖననం చేయటం, లేకపోతే కాల్చటం, ఏదో ఒకటి ఉంటుంది కదా. లేకపోతే నీళ్ళు వదిలేయటం, ఏవో ఉంటాయి రకరకాల తీరు కదా. మరి ఏదైనా వచ్చిన పని చేసుకుని వెళ్తే దీనికి బ్రహ్మాండమైన లైఫ్. ఇంతవరకు కోపం రాలేదు. ఇంద్రియాలు ఒక్కొక్కటేని సమస్యలు పెట్టాలంటే జన్మకి కుదరదు. ఎందుకంటే ఆఖరి శ్వాస వరకు తింటూ ఉంటాం, ఇవన్నీ మామూలే. నువ్వు బ్రహ్మము, నువ్వు బ్రహ్మానివి అన్నప్పుడు ఇంకా రెండో మాట్లాడు. తిన్నా బ్రహ్మంగానే ఉన్నా చూసిన అన్నీ కాబట్టి మనసు యాడ్ అవ్వలేదు కాబట్టి తేలిగ్గా ఉండగలుగుతున్నాం. అది సత్సంగంలో సబ్జెక్టు. ఆ తేలికతనమే ఇంటికి వెళ్ళినా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మళ్ళీ తెల్లారుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, తెల్లారుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. అంతే కదా. గబగబా వంటలు వండేస్తున్నాను, మీకు రోజులు తెలుస్తున్నాయా? ఇన్నే సంవత్సరాల నుంచి వస్తున్నారని పొరుగురని తెలుస్తుందా? ఎందుకు తెలియట్లేదు? మీకు స్పృహ ఉండలేదు కాబట్టి. అంతా పరమాత్మ, అంతా పరమాత్మ. ఇప్పుడు చెప్పే వాక్యంలో